డియర్ ఫ్రెండ్స్, మన దేశంలో దొంగతనం జరగని గ్రామం ఉంది అని చెబితే బహుశా చాలామంది నమ్మకపోవచ్చు, తెలిసిన వాళ్ళు నమ్మవచ్చు. మరి ఆ దొంగతనం జరగని గ్రామం ఏంటి? కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి మీకు ఎవరికైనా తెలుసా? మరి తెలిస్తే ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అటువంటి గ్రామం అదొక్కటే. సాధారణంగా మన వస్తువులను, సంపదను భద్రపరచుకోవడానికి ఇల్లు కట్టుకుని దానికి తలుపులు వేయిస్తాం. అయితే ప్రపంచంలో ప్రస్తుతం నివాసయోగ్యంగా ఉన్న కేవలం ఒక్క గ్రామంలో మాత్రం ఇళ్లకు ఎటువంటి తలుపులుండవు. కేవలం ప్రజలు ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆసుపత్రి, తదుపరి భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తోందన్న నమ్మకమే ప్రజలను ఇంటికి తలుపులు చేయించడం లేదు, పెట్టించుకోవటం లేదు. ఇది 10-15 ఏళ్ల నాటి సంగతి కాదు. కలియుగం మొదటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. ప్రజలు పక్క ఊరికి వెళ్ళినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. గొల్లెం తాళాల ఊసే లేదు. ఈ గ్రామం మన దేశంలోనే ఉంది. ఆ గ్రామం పేరు ఏమిటి, ఎక్కడ ఉంది, దీని విశిష్టతలు తదితర విషయాలకు సంబంధించినటువంటి కథనం లార్జ్ వీడియోలో నేను చేస్తాను. దాంట్లో వివరాలన్నీ కూడా కూలంకషంగా ఇస్తాను. ఈ లోపల మీరు ఆ గ్రామం తెలిస్తే గనక ఓకే, తెలియకపోతే దాని గురించి అన్వేషిస్తారని కోరుతూ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.